నాటకం బాగా ఆడించావు. ఏమిటండి మీరనేది? నోర్మై, నువ్వు అనుకున్నది జరగలేదని సత్యన పాములా నటించి నోరు వాయులైన అమాయకుని అడ్డు పెట్టుకుని భర్తలనే గౌరవం కూడా లేకుండా ఇంతగా తెగిస్తావా? కరెక్ట్ నాన్న, అమ్మ నిజంగానే తెగించింది. అవును, మీరు కట్టిన మాంగళ్యానికి విలువివ్వడం కోసం కడుపు తీపిని చంపుకునేందుకు కూడా తెగించింది. కాదు, 30 ఏళ్లుగా నేను పెంచుకున్న అంతస్తును మట్టిపాలు చేసి నా పరువు మర్యాద నాశనం చేసింది. కానే కాదు, మీ మర్యాద నిలబెట్టడం కోసమే అందరం కలిసి ఈ పని చేశాం. అయితే ఇందులో నీకు భాగం ఉందన్నమాట. ఉంటే ఒకరినొకరు ప్రేమించుకోవడం అన్నది ఈ లోకంలో మాతోనే మొదలు కాలేదు మావయ్య. అరమరికలు లేని ప్రేమకు అన్యాయం తలపెట్టాడన్న అపవాదు నీకు రాకుండా చేసేందుకే ఈ పని చేశాం. అవునన్నారండి, మేమిద్దరం అనుకుంటే ఎక్కడికైనా వెళ్ళి బ్రతకగలం. కానీ ఆ తర్వాత మీరు బ్రతకరేమోనన్న భయంతోనే ఈ పని చేశాం. మావయ్య, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను. లతకు మురళికి రిజిస్టర్ మ్యారేజ్ చేసి చట్టరీత్యా వాళ్ళిద్దరిని భార్యాభర్తలు చేయగలను. కానీ ఆ తరువాత మీ ఇద్దరిని తండ్రి కొడుకులుగా మాత్రం చూడలేను. మావయ్య, మీ పట్ల, మీ పెద్దరికం పట్ల నాకు ఇంకా గౌరవం ఉండబట్టే చెదిరిపోయిన మనసుల్ని కుదురుకునే ప్రయత్నం చేశాను. అంతకంటే నేనేం చేయలేదు మావయ్య. చిన్నప్పుడే దూరమైన మా అమ్మను నాన్ను మీలో చూసుకుంటూ మీకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఈ పని చేశాను. మారుతున్న కాలంతో పాటు మారలేక, మంచి మనసు చేసుకుని బిడ్డల్ని ఆశీర్వదించలేక అనేక అనర్థాల కారకులవుతున్న తల్లిదండ్రులకు మీరు ఆదర్శం కావాలని ఈ పని చేశాం. అంతేకాదు, పెద్దల బుద్ధి పెడదారి పట్టినప్పుడు పిల్లలు వాళ్ళకి ఎలా గుణపాఠం నేర్పాలో అది కూడా మీరే చేసి చూపించారు. కానీ మీరందరూ ఒకే ఒక విషయం మర్చిపోయారు. మీరు మర్చిపోవడంలో ఆశ్చర్యం లేదు, ఆస్తి అంతస్తుతో కళ్ళు గప్పి నేను మర్చిపోవడంలోనూ ఆశ్చర్యం లేదు. కానీ ఇన్నేళ్లు నాతో కాపురం చేసిన ఇది మర్చిపోవడమే ఆశ్చర్యం. మాట్లాడేవేమే, నువ్వు నేను ప్రేమించగా పెళ్లి చేసుకున్నావు. నాన్న, అవునరా, దిస్ ఈజ్ 10% ట్రూత్. అయితే నీకు నాకు ఒకటే తేడా. నేను మా అమ్మను నాన్నను ఎదిరించి చేసుకున్నాను, నువ్వు మీ అమ్మను నాన్నను ఒప్పించి చేసుకోబోతున్నావు. ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. ఏమండి, మీరు మీరు మీరేనా? అవునే, అవును. నీరు పారకపోతే నాచు పట్టిపోతుంది, మనిషి మారకపోతే బూజు పట్టిపోతాడు. అదేమిటి అలా చూస్తావు? నేను చూస్తున్నది మిమ్మల్ని కాదండి, పట్టరాని ఆనందంతో పరుగు తీస్తున్న పిల్లల్ని. బావా, మన పెళ్లికి పూల పల్లె కట్టించి. నోనో, పూల పల్లకేం కర్మ, అమ్మతో చెప్పి ముత్యాల పల్లెకి కట్టిస్తాను. అందులో ఇద్దరు ఎదురెదురుగా కూర్చుని జమ్మను ఊరేగ్దాం. నేను ఎదురుగా కూర్చోను. మరి పల్లెకి వస్తావా? నీ పక్కనే కూర్చుంటా. అబ్బా, ఎంత ఆశ. ఏమండి పూర్ణం, పడగ గదిలోకి రావాల్సింది పత్రికతో కాదు, పాల గ్లాస్తో. చాలండి, వయసు ముదిరే కొద్ది మరీ కుర్రాళ్ళైపోతున్నారు. అవును, ముసలితనాన్ని తరిమి కొట్టాలంటే కుర్రతనం పెంచుకోవాలి. అలాగే పెంచుకుందరు గాని చూడండి, ఈ జంట ఎంత ముచ్చటగా ఉన్నారు. మనం కూడా ఫోటో పత్రికలో వేయిద్దామండి. ఓకే, రేపొద్దుడే ఫోటోగ్రాఫర్ని పిలిపిస్తాను. పూల తోటలో సిమెంట్ బెంచి మీద సైడ్ బై సైడ్ కూర్చుని తీయించుకుందాం, వేయించుకుందాం. అదేమిటి అలా చూస్తావు? వృద్ధుడు దాకా ఎందుకనే? ఏమండి, నేను పత్రికలో వేయిద్దామన్నది మురళీలత పెళ్లి ఫోటో. చంపావు. తల్లిగా నాకు కొన్ని ముచ్చట్లుంటాయండి. అవునవును, మొగుడుగా నాకు కొన్ని ముచ్చట్లుంటాయి. వీటి మాటే మర్చిపోయాను పూర్ణం. ఏమండి, బాబు పెళ్లికి ముత్యాల పల్లకి కట్టిద్దామండి. కట్టిద్దాం కట్టిద్దాం. ఏమండి, పాట కచేరి బాలమురళి పెట్టిద్దామండి. తిద్దాం తిద్దాం. ఏమండి, మిగతా విషయాలన్నీ రేపు పొద్దున్న చెప్పండి. అలాగా అండి. మరేనండి. బావా, ఏమిటిది? చెప్పలేను లత, చెబితే నీ హాయిలో రాయి పడుతుంది. బావా, ఏమిటో అంటున్నది? నిజం లత, నీ పెదాల మీద ఒట్టు. ఇదిగో టెలిగ్రామ్ వచ్చింది. ఏమని? స్టార్ట్ ఇమీడియట్లీ అని. నా ఫ్రెండ్ మోహన్ లేడు, అదే నాకు ప్రేమ పాఠాలు నేర్పిన ఇంత వాడిని చేసి నీకు అప్పగించాడే, నా హార్ట్ బీట్
వాడికి యాక్సిడెంటల్ గా బావా ఆహా, పెళ్లి కుదిరిందట. వెళ్ళటమా మానటమా వెళ్ళటమా మానటమా అని లత. పో బావా, అందుకని కూర్చుని నడుస్తున్నావా? మరి నిన్ను విడిచి వెళ్ళాలంటే ఏడుపు రాదేంటి? అయితే మానే. అమ్మో, వాడి పెళ్లికి నేను వెళ్ళకపోతే హార్ట్ బీట్ అన్న మాటకు అర్థం లేకుండా పోతుంది. అందుకనే వెళ్ళి ప్రేమ పాఠాలు నేర్పిన ఆ గురువు దగ్గరే పెళ్లి పాఠాలు కూడా నేర్చుకుంటా. ఆ, ఆ? రేయ్, గిరి, గిరి! ఎవరది? ఏమిటి ఇలా హఠాత్తుగా ఊడిపడ్డావు? నిల్చుని మాట్లాడితే తెలియదు కాదు ఇది. కూర్చో చెప్తా. మిస్టర్, చెల్లెమ్మ పెళ్లి హడావుల్లో క్షణం కూడా నాకు తీరికలేదు. అనవసరంగా అసు కొట్టగా కమ్ టు ది పాయింట్. అక్కడికే వస్తున్నాను. నేను లూసీని ప్రేమించాను. వాట్? నాతో మాట మాత్రమే చెప్పకుండా లూసీని ప్రేమించావా? ఏ, లూసీ అందంగా లేదా? ఉందనుకో, కానీ ఎందుకో ఎందుకో అవునం లేకపోతున్నాను రా. రేయ్, నువ్వు అవునన్నా కాదన్నా లూసీని పెళ్లి చేసుకోవడం మాత్రం ఖాయం. అంచేత లత పెళ్లితో పాటు నా పెళ్లి కూడా జరిపించావంటే నీకు హ్యాపీ, నాకు హ్యాపీ. జస్ట్ ఎ మినిట్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏది హ్యాపీ? ఎవరు హ్యాపీరా? రియల్లీ హ్యాపీ సార్. హాయ్ లూసీ, కమాన్ కమాన్. ఏమిటి ఇప్పుడేం రావడం? రాలేదు, రప్పించాను. మంచి పని చేశావు. చెల్లాయి పెళ్లికి కస్తోడుగా ఉంటుంది. అందుకే సార్ వచ్చింది. గుడ్. చెల్లాయి గుడికి వెళ్ళింది, ఇప్పుడే వస్తుంది. లోపలికి పద. గురు, నాదో చిన్న రిక్వెస్ట్. కమాన్ ప్రొసీడ్. మీలాగే నాకు చెల్లులుంది. దాని పెళ్లి విషయంలో మీ సహాయం కావాలి. వాట్? నీకు చెల్లుందా? ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదు నువ్వు. ఒకేసారి చూపించి మీ చేత ఓకే అనిపించుకుందామని. అమ్మా లక్ష్మి ఎక్కడది? లక్ష్మి ఎక్కడది? నమస్కారం అండి. నౌకర్ నౌకర్. లూసియా? లూసీ కాదు, నా చెల్లెలు లక్ష్మి. ఎంతో కష్టపడి చదివించాను. పెళ్లి చేద్దామంటే కట్నం లేకుండా ఎవ్వరూ ముందుకు రాలేదు. సరే, ఏదో ఉద్యోగంలో చేర్పిద్దామనే టైపు షార్ట్ హ్యాండ్ నేర్పించాను. అది లాభం లేకపోయింది. ఆంగ్లో ఇండియన్ టైపిస్ట్ కావాలని పేపర్లో మీరు ఇచ్చిన ప్రకటన నేను చూశాను. అంతే, లక్ష్మిని లూసీగా మార్చాను, మీ దగ్గర చేర్చాను. గుడ్. నా శిష్యుడు అనిపించావు. కాదు, మీ శిష్యుడు ఇప్పుడు ఇరుకున పడ్డాడు. మీరే రక్షించాలి నా లక్ష్మి. అర్థమైంది. మా వాడు ఇప్పుడు చెప్పాడు. ఐ లవ్ యూ, ఐ లవ్ హెర్. మా చెల్లాయి పెళ్లితో పాటు ఈ పెళ్లి కూడా జరిగిపోతుంది, లేదా మొన్నాడు జరగవచ్చు. నో నో, ఐ అబ్జెక్ట్. ముందు అన్నయ్య పెళ్లి, ఆ తర్వాత చెల్లి పెళ్లి. ఐ అబ్జెక్ట్. రెండు పెళ్లిళ్ళు ఒకేసారి జరగాలి. చిచ్చి, తీర్పు చెప్పవలసింది నేను. మేము ఏ లక్ష్మి? కాదు, ముందు లత పెళ్లి, ఆ తర్వాతే మన పెళ్లి. ఓకే ఓకే ఓకే. ఓ మురళి, నీ స్నేహితుడు పెళ్లికి వంట వాళ్ళని ఎక్కడి నుంచి పిలిపించారు నీకు తెలుసా? నాకు తెలుసు. స్వయంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకే వంట చేశారట. దీనికేం తక్కువ లేదు. ఆయన మాటలకే నువ్వు చెప్పరా, స్వీట్స్ కొత్త రకాలు ఏమైనా చేశారా? చాలా చేశారు. వస్తూ వస్తూ కొన్ని పొట్లం గట్టి తీసుకురాపోయావట్రా మీ అమ్మకి. ఎందుకు? రేపు మన ఇంట్లోనే చేస్తావుగా, అప్పుడు మీరే కట్టిద్దరు గాని పెద్ద పొట్లం. అదేమిట్రా? చాలమ్మా, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. 9 కాలేదు, అప్పుడే నిద్ర? ట్రైన్ జర్నీలో అలసిపోయి ఉంటాడు, వెళ్ళి పడుకొని. ఏమండి మరి? అవన్నీ తిరిగా గదిలో మాట్లాడుకున్నానులే. త్వరగా రా.